హాయ్ అండి. ముందే వస్తున్నామండి, కలుపుకుంటున్నాంలే ముందులు కాల దగ్గర కూర్చొని. ఇది కజ్జెట్ ముందు పొడి. ఇది దేనికంటే పొండు తెగులు రాకుండా, పొండు తెగులుకి బాగా పనిచేస్తుందండి. ఇది ఒక బకెట్లో కలుపుతున్నాము. ఇంకొక ముందు కూడా తీసుకొచ్చాం, అది కూడా చూపిస్తాను. 4 ఎకరాలు కానీ ఇచ్చారులే. ఇది 2 ఎకరాలు కదా, సగం ఉందా లేదా అని సమాలు చూసుకుంటున్నాడు. ఎక్కువగా ఉందని చెప్పి తేప కుక్కర వేస్తున్నాడు. ఇది ఎక్కువ వేయకూడదంట, ఎక్కువ స్ప్రే చేయకూడదు, సమానంగా వేయాలని చెప్పి పెట్టారు. అందుకని సమానంగా ఉందా లేదని మళ్ళీ 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 చూస్తున్నాడు. ఇంక ఇదల్లా కలిపేసి బాగా కలపాలి. పొడి కదండి, ఇది పొడి ముందు కదా, బాగా కలిపి ఓ పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు ఇది కలపాలి. ఇది గ్రాసియా అండి. ఇది ఎకరానికి బుడ్డి, 2 ఎకరాలకు 2 బుడ్లు. చూడు, నీళ్ళు లాగా ఉంది ముందు. నీళ్ళు కలిపితేనే పాలులాగా మారిపోయింది, చిక్కటి పాలులాగా. ఇది ఒక బకెట్లో కలుపుతాం. 2 ఎకరాలకి 12 ట్యాంకీలు వేస్తున్నామండి. 2 బుడ్లు, ఈ గ్రాసియా బుడ్లు 2 ఒక దాంట్లోనే కలిపి పోస్తాం. ఆ ముందు ఒక బకెట్లో, ఈ ముందు ఒక బకెట్లో. చూడండి, నీళ్ళు లాగా ఉంది ముందు. నీళ్ళు మిక్సింగ్ చేస్తేనేమో ఇంకా పాలులాగా మారిపోతుంది, చిక్కటి పాలులాగా. ఎలా ఉందో చూడండి ముందు. వాసన లేదు అసలు ముందు. కాలువ అండి ఇది, ఈ కాలువ చేనమ్మటేనండి కాలువ. అడ్డు వేస్తే చేలోకి వచ్చి పడతాయి నీళ్ళు. అది ఇదే కాలువ, చేలోకి వస్తాయి నీళ్ళు. ఎనీ టైం పారుతూనే ఉంటుంది ఈ కాలువ.